నమ శ్రీమాత్రే నమ. ఇప్పుడు మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి గురువారపు పూజ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. అంటే మార్గశీర్ష మాసంలోనే కాదు, గురువారం కానీ శుక్రవారం కానీ లక్ష్మీదేవి పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు. అందులోనూ శుక్రవారం, ప్రతి శుక్రవారం పూట, అలాగే ప్రదోష వేళ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. శుక్రవారాలు పూజ చేసుకునే వాళ్ళు లక్ష్మీ పూజ తేలికగా చేసుకునే విధానం నేను ఇప్పుడు చూపిస్తాను. మీరు చూడండి, ఇక్కడ 2 పంచపాత్రలు కనబడుతున్నాయి. ఇదేమో మనం వాడుకునేది, ఇది దేవుడికి వాడేదన్నమాట, కలశం. అలాగే దీపారాధన కూడా నాకైతే 2 దీపారాధనలు చేసే అలవాటు ఉంది. కాబట్టి 2 దీపారాధన కుందులు పెట్టుకున్నాను అనమాట. మీకు ఒకటే పెట్టుకునేలా ఉంటే 3 ఒత్తులు వేసుకోండి. నేను 2 పెట్టుకున్నాను కాబట్టి 2. ఇక్కడ వినాయకుడు నాకు జిల్లేడు వినాయకుడు ఉన్నాడు, అందుకని నేను ప్రత్యేకంగా పసుపు గణపతిని అయితే చేయను, జిల్లేడు వినాయకుడితోనే చేసేస్తాను అనమాట. ఇంకో అమ్మవారు నాకు ఇలా ఉంటారు అమ్మవారి ఇంట్లో. సరే, అయితే ఇప్పుడు నేను పూజ చేసేటప్పుడు ముందర మనం ఏం చేస్తాం, దీపారాధన చేస్తాం. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే చేస్తాం. దీపారాధన చేశాక కాస్త అక్షతలు తీసుకుని దీపారాధన కుంది దగ్గర దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే శ్రీ దేవదేవతాభ్యాం నమః అంటూ ఒక నమస్కారం. దీపారాధన నాకు పుష్పాలు పెట్టాలి. తర్వాత ఆచమనానికి మనం ప్రత్యేకంగా తీసుకున్న దాంట్లో 3 సార్లు ఆచమనం. ఒకసారి ఇలాగా ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం నారసింహాయ నమః, అనిరుద్ధాయ నమః, అధోక్షరాయ పురుషోత్తమాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉద్ధరణితో నీళ్లు తీసుకొని ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధన బ్రహ్మకర్మ సమారభే అంటూ నీళ్లు వెనక్కి వేసేసుకోవచ్చు. అక్షితలైనా సరే వెనక్కి వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ప్రాణాయామం చేయండి. ఓం భూహోం భువహాం గం సోహాం మహాం జనహాం తపాం గం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువః సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత్త సమస్త దుర్తక్షయ ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం సౌభాగ్య శుభఫల ప్రాప్త్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకలలోక కళ్యాణార్థం శ్రీ మహాలక్ష్మీ దేవతాం ఉద్దిశ్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంటూ నీళ్ళను ముట్టుకోవాలి. తదంగ కలసారాధనం కరిష్యే, మళ్ళీ వేలు ఉంచాలి. ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే, మళ్ళీ వేలుతో ముట్టుకోవాలి 3 సార్లు. ఇప్పుడు కలసానికి చూడండి, చుట్టూతాను గంధం బుట్టలో అవి పెట్టాను కదా, దీంట్లో ఏం చేస్తున్నానంటే ఒక పుష్పం వేసి 2 అక్షతలు వేసి ఇలా చెయ్యి మూత పెట్టి, మీకు వస్తే చదువుకోండి, లేకపోతే గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ అనుకుని దీంట్లో ఇలా పువ్వుతో ఇలా రాయండి, ఓమని కానీ శ్రీమని కానీ. కలసోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, కలసోదకైన ఆత్మానం సంప్రోక్ష, కలసోదకైన దేవం సంప్రోక్ష. దేవం సంప్రోక్ష అన్నప్పుడు అందరి మీద, ఆత్మానం అన్నప్పుడు మన మీద అలా చదువుకోవాలి. మహాగణపతి పూజ. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అక్షతలు వేయండి. ఆవాహయామి, మళ్ళీ అక్షతలు వేయండి. నవరత్న ఖచ్చిత సువర్ణరత్న సింహాసనం సమర్పయామి. నీళ్లు చల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతియే నమః. అస్తివార్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతియే నమః. ముఖ్య ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతియే నమః. మధుపర్క స్నాన కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరము వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మార్థం అక్షతాన్ సమర్పయామి. వస్త్రయుగ్మం బదులుగా మనం అన్నిటికీ కూడా అక్షతలతో పూజ చేసేయచ్చు. అక్షత ఇది జాగ్రత్తగా చూడండి. గణపతికి కూడా మనం ఇలాగే చేస్తాం పూజ.
మామూలుగా సంకటహర గణపతి అయినా, మామూలు పసుపు గణపతి అయినా, ఏ గణపతి అయినా ఇదే పూజా విధానం. ముఖధారణార్థం తిలకం ధారయామి, కాస్త కుంకుమ తీసుకుని పెట్టండి. ముఖధారణార్థం తిలకం ధారయామి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాయ యజ్ఞోపేతం సమర్పయామి. యజ్ఞోపేతార్థం అక్షతాన్ని సమర్పయామి. 2 అక్షతలు వేసి ఓం యజ్ఞోపేతార్థం అక్షతాన్ని సమర్పయామి. దివ్య శ్రీ చందనాన్ని కాస్త పుష్పంతో ఇలా అద్ది, కనబడుతుంది కదండి చందనం, ఇలా పుష్పంతో ఇలా అద్ది చందనం ధారయామి. సమస్త పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి అంటూ గణపతి షోడశ నామాలు కానీ ఓం గం గణపతి నమః కానీ ఏది చదువుకున్నా పర్వాలేదు. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాయ నమః. శ్రీ మహాగణాధిపతి దర్శయామి. శ్రీ మహాగణాధిపతి దేవతాయ నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరము నైవేద్యం. భూర్భస్వః, మళ్ళీ నీళ్ళు చల్లండి. ఓం భూర్భస్వహం తత్సత్యం భర్గోదయసం దీవెన ప్రచోదయ సత్యం సత్యం పరిశించామి. అమృతమస్తమతోపస్త్రం స్వహం. శ్రీ మహాగణాధిపతి దేవతను నైవేద్యం. ఓం ప్రాణాయ స్వ, అపానాయ స్వ, వ్యానాయ స్వ, ఓం ఉదానాయ స్వహం, సమానాయ స్వహం, పరబ్రహ్మణే స్వాహ. ఓం నైవేద్యం నివేదయామి. నైవేద్యాంతరము శుద్ధాచమనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాయ నమః. నైవేద్యాంతరము తాంబూలం సమర్పయామి. తాంబూలార్థం అక్షతాన్ని సమర్పయామి. అక్షతలు సమర్పించండి. ధూపదీప నైవేద్యాంతరము ఆనంద కర్పూర నీరాజనం. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాయ నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతి దేవతాయ నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరము శుద్ధాచమనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాయ నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. కాస్త అక్షతలు కలిపి వేసినా సరే సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాయ పూస్తమయా దేవ పరిపూర్ణం తదస్తే. గణాధిపతికి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతి దేవత ప్రసాదం శిరసా గృహం మీద కాస్త నక్షత్రాలు ఉంటాయి కదా, పూజ చేసిన నక్షత్రాలు నెత్తిమీద వేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి రండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవంతాం లోకైక దీపాంకరాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మహాలక్ష్మీదేవ్యై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. కాస్త అక్షతలైన ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. నవరత్న ఖచ్చిత సువర్ణరత్న సింహాసనం సమర్పయామి. మహాలక్ష్మీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. కాస్త నీళ్ళు చిలకరించండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ముఖ్య ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. మధుపర్క స్నానం కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. పంచామృతేన శుద్ధోదకేన స్నాపయామి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. స్నానాంతరము వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మార్థం అక్షతాన్ని సమర్పయామి. అక్షతం. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ధారణార్థం తిలకం ధారయామి. కాస్త కుంకుమ బొట్టు పెట్టండి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. దివ్య శ్రీ చందం ధారయామి. శ్రీ మహాలక్ష్మీదేవి నమః. కాస్త గంధం అద్ది శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. గంధం ధారయామి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం సకలాభరణాన్ ధారయామి. ఆభరణార్థం సువర్ణాక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీ పుష్పై పూజయామి. అమ్మవారిని బెలపత్రాలతోనూ, కుంకుమతోనూ, తులసీ దళాలతోనూ, చామంతులతోనూ పూజించవచ్చు. శ్రీ లక్ష్మీ అష్టోత్తరం ఉంది కదా, అష్టోత్తరంతో కానీ, ఒకవేళ అష్టోత్తరం చదివేంత సమయం లేకపోతే అమ్మవారి యొక్క 12 నామాలు ఉన్నాయి, 24 నామాలు కూడా ఉన్నాయి. ఆ 2 నామాలు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ నామాలతో పూజ చేసుకోవచ్చు తేలికగా. ఓం శ్రీ శ్రీదేవ్యై నమః. ఓం శ్రీ అమృతోద్భవాయై నమః. ఓం శ్రీ కమలాక్ష్యై నమః. ఓం శ్రీ లోకజనన్యై నమః. ఓం శ్రీ విష్ణుపత్న్యై నమః. ఓం శ్రీ వైష్ణవ్యై నమః. ఓం శ్రీ చంద్ర సహోదర్యై నమః. ఓం శ్రీ ఇంద్రియాయై నమః. ఓం శ్రీ పద్మలయాయై నమః. ఓం శ్రీ బిల్వనిలయాయై నమః. ఓం శ్రీ హేమమాలిన్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమో నమః. దేవికి మీకు చేతనైనంత అమ్మవారికి పూజ చేసుకోండి.
లేకపోతే అమ్మవారికి 24 నామాలు కూడా ఉన్నాయి. చతుర్వింశతి నామ, ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సమస్త పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ. సాక్షాద్ధూపమాఘ్రాపయామి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ. సాక్షాద్ధూపమాఘ్రాపయామి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ. సాక్షాత్ దీపం దర్శయామి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ. ధూపదీపానంతరము నైవేద్యం. ఇక్కడ మీరు ఏ నైవేద్యం పెట్టాలనుకుంటే ఆ నైవేద్యం పెట్టండి. అమ్మవారికి పాలు నైవేద్యంగా పెడుతున్నానండి, ఆవు పాలు. ఓం భూర్భువస్సుః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో సత్యం త్వరతేన పరిశుంచామృతమస్తమతోపస్తరణం స్వాహం. శ్రీ మహాలక్ష్మీదేవి నమః. నైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వహం, అపానాయ స్వహం, యానాయ స్వహం, ఉదానాయ స్వహం, సమానాయ స్వహం, పరబ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉత్తరాపాసం సమర్పయామి. హస్త ప్రక్షాళనం, పాద ప్రక్షాళనం, ముఖ్య ఆచమనం సమర్పయామి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. నైవేద్యానంతరము ఆనంద కర్పూర నీరాజన సమర్పయామి. నేను కర్పూరం కూడా పచ్చ కర్పూరమే వాడతానండి ఇంట్లో. ఇవి ధూప్ కోన్స్, ఇవి కూడా ఆర్గానిక్. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజ్యం శ్రీరంగధామేశ్వరం దాసీభూత సమస్తదేవంతం లోకైక దీపాంకరం శ్రీమన్మందకటాక్షలబ్దే బ్రహ్మేంద్రం గాధరం త్వాం త్రైలోక్యపీఠినీం సర్జా వందే ముకుందప్రియం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తాం. శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఆనంద కర్పూర నీరాజన సమర్పయామి. నీరాజనాంతరము శుద్ధ ఆచమనీయం సమర్పయామి. లక్ష్మీ అమ్మవారి యొక్క మంత్రాన్ని 21 సార్లు. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమో నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఛత్రం ధారయామి, చామరం వీజయామి, వాద్యం ఘోషయామి, అందోళికం ఆరోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి. సమస్త రాజోపచారాన్, భక్తోపచారాన్, సేవ్యోపచారాన్, దేవ్యోపచారాన్ సమర్పయామి. అనయా యథాశక్తి మయా కృత ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా చ శ్రీ మహాలక్ష్మీ దేవత సుప్రీత సుప్రసన్న వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థపద సిద్ధిరస్తు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్ పూజిత మయా దేవి పరిపూర్ణం తదస్తు మే. ఓం శ్రీం మహాలక్ష్మీదేవి నమః. ఓం శ్రీం మహాలక్ష్మీదేవి నమః. ఓం శ్రీం మహాలక్ష్మీదేవి నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. 108 సార్లు. ఇది సూక్ష్మంగా ఒక్క 10 నిమిషాల్లో అయిపోతుంది. గణపతి పూజ, అలాగే అమ్మవారికి ఉద్యాపన కానీ ఉద్వాసన కానీ చెప్పకూడదు. ఇంట్లో నిత్య పూజ చేసుకుంటాం కాబట్టి గణపతిని కూడా జరపనవసరం లేదు, ప్రతిరోజు చేసుకుంటాం కాబట్టి. అలాగే ప్రతి శుక్రవారం ఇలా ప్రదోష సమయంలో కనుక చేసుకుంటే అఖండ లక్ష్మీ ప్రదం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.